హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కైవెళ్ళ చల్లగొల్ల యూట్యూబ్ ఛానల్. నా లాస్ట్ 2 వీడియోస్ ఫాలో అయిన వాళ్ళకి ఈరోజు వీడియో ఏంటనేది ఆల్రెడీ ఆటోమేటిక్గా అర్థమైపోయి ఉంటుంది. కొత్తగా వచ్చిన వాళ్ళకి జస్ట్ ఒక రీక్యాప్ లాగా చెప్తున్నానండి. మా ఫ్యామిలీ అంతా కలిసి 4 డేస్ ఆఫ్ ట్రిప్కి వెళ్ళాము. అందులో డే 1 అండ్ డే 2 ఎలా జరిగింది, ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఏమేమి చూసామని చెప్పేసి డీటెయిల్గా 2 డిఫరెంట్ వ్లాగ్స్ షేర్ చేసేసాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తున్నాను, ప్లీజ్ టు చెక్ ఇట్ అవుట్. ఈరోజు వీడియో వచ్చేసి డే 3 ఇన్ అవర్ ట్రిప్. వీఆర్ ఇన్ అరుణాచలం రైట్ నౌ. ఈరోజు మొత్తం మా జర్నీ ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పేసి షేర్ చేసుకోబోతున్నాను అనమాట. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో నేను మీ అందరినీ ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నానండి. చాలా సింపుల్, ఏం లేదు. ఈ డివోషనల్ ట్రిప్కి మాకు ఎంత ఖర్చు అయి ఉంటుంది అనేది గెస్ట్ చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. లెట్స్ సీ ఎవరు ఎంత యాక్యురేట్గా కమెంట్ చేస్తారనేది చూద్దాము. మాకు అసలు ఎంత ఖర్చు అయింది ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను, ఎందుకంటే అది మా లాస్ట్ వీడియో అనమాట ఈ డివోషనల్ ట్రిప్కి. దాంతోపాటు ఎవరెవరు కరెక్ట్గా గెస్ట్ చేశారో కూడా స్క్రీన్ షాట్స్ తీసి నేను డిస్ప్లే చేస్తాను అనమాట నెక్స్ట్ వీడియోలో. లెట్స్ సీ ఎవరు ఎంత కరెక్ట్గా గెస్ట్ చేస్తారనేది. ఇంకా ఈరోజు వీడియో విషయానికి వచ్చేస్తే డే 3 అరుణాచలంలో ఉన్నామన్నమాట. మా డే ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఎండ్ అయిందో చూసేసేయండి. డే 3 అరుణాచలం. ఈరోజు ఎవరి వల్ల పొద్దున్నే ప్రదర్శనకి వెళ్ళలేదు, గిరి ప్రదర్శనానికి. వద్దు, ఎలాగో లేట్ అయింది, ఎండ వస్తుంది, సాయంత్రం వెళ్దాం. నువ్వు లేవా? నేను 5 కన్నా లేదు. నిన్న నైట్ కమిట్మెంట్ ఇచ్చింది, బాగా పడుకుంటూ రిలాక్స్ అయ్యాను. అదే ఆ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటే ఈ పాటికి మనం గిరి ప్రదక్షిణలో ఉండేవాళ్ళం. ఈ పాటికి ఇంకా నిద్రపోతానే ఉండేవాళ్ళం. నేను 9:30కి వచ్చాము అరుణాచలం. అక్కడ నుంచి ఒకసారి కార్లో గిరి ప్రదక్షిణ చేసేసి రూమ్ దొరికేసరికి 10:30 అయింది. వచ్చి రాగానే ఎవరికి అసలు ఓపికలు లేవు. నేను ఆ వీడియో రూమ్ రికార్డింగ్ చేయడానికి కూడా దివ్య ఓపిక లేదనమాట. సో జస్ట్ అలా క్యాజువల్గా రూమ్ రికార్డ్ చేసుకొని పడుకున్నాము. ఇప్పుడు టైము 9:30 అయింది. టిఫిన్ చేయడానికి వెళ్తున్నాం అనమాట మేము ముగ్గురు. అమ్మ వాళ్ళకి ఆర్డర్ పెట్టేశాము. సో పొద్దున్నే గిరి ప్రదక్షిణ చేద్దాం అనుకున్నాం. 3:00కల్లే బయలుదేరి గిరి ప్రదక్షిణ చేద్దామని అనుకుంటే అది క్యాన్సిల్ అయిపోయింది. సో ఎలాగో కాళ్ళు కాలుతాయని చెప్పేసి ఆపేసి నిద్రపోయి మంచిగా 8:30 వరకు ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పుడు గిరి ప్రదక్షిణకి ర్యాలీ ప్రాక్టీస్ మళ్ళీ ఒరిజినల్ నిన్న తెచ్చా. ఇప్పుడు మేము టిఫిన్ చేసేసి రిటర్న్ వచ్చి ఆల్మోస్ట్ 3కి అలా బయలుదేరదామని అనుకుంటున్నాము. దర్శనం చేసుకొని గిరి ప్రదక్షిణ చేసుకొని టైం ఉంటే మళ్ళీ దర్శనం చేసుకుందామని అనుకుంటున్నాము. లెట్స్ సీ ఎలా ఉంది. చాలా అనుకుంటాము, అది చివరికి ఎండ్కి వచ్చే వరకు ఏమైందో తెలీదు. అంతే ఈరోజు డే 3. అలా బ్రేక్ఫాస్ట్ చేసి రూమ్కి వచ్చి కొద్దిసేపు అలా రెస్ట్ తీసేసుకొని 1 by 1 రెడీ అవ్వడం స్టార్ట్ చేసాము. టైం ఇప్పుడు 2 అవుతుందన్నమాట. ఇంకో పక్క మా అమ్మ గ్రౌండ్ నట్స్, కివి, క్యారెట్స్, సున్నుండలు, కారపూస ఇవన్నీ ప్యాక్ చేస్తుంది అనమాట చిన్న చిన్న బాక్సుల్లోకి. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు స్నాక్స్గా తినడానికి ఉంటాయని చెప్పేసి. ఇన్ని ఉన్నా కానీ మళ్ళీ కొనుక్కొని తింటాము ఆబ్వియస్లీ, బట్ స్టిల్ ప్యాక్ చేస్తుంది. ఆఫ్టర్నూన్ లంచ్కి అమ్మ రైస్ కుక్కర్లో రైస్ వేసేసింది. ఇంకా ఆబ్వియస్లీ మన పచ్చళ్ళు కారపొడులు ఉండనే ఉన్నాయి కదా, ఇంకొక పట్టు పట్టేస్తామన్నమాట. మీరు అనుకోవచ్చు డైలీ పచ్చళ్ళు ఏం తింటారు, ఈ జర్నీకి ఎండకి వేడి చేస్తుంది అని చెప్పేసి. బట్ వేడివేడి అన్నంలో నెయ్యి, కారపొడులు, పచ్చళ్ళు వేసుకొని తింటే ఎంత బాగుంటుంది చెప్పండి. ఎన్ని రోజులైనా కానీ తింటాము. సో మనకి ఒక్క పచ్చడి కాదు, ఇక్కడ 4 పచ్చళ్ళు, 2 రకాల కారపొడులు ఉన్నాయి. సో ఒక్కొక్క ముద్ద కలుపుకొని తిన్నా కానీ అలా ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట. ఈ పచ్చళ్ళు వీటితో ఎన్ని తిన్నా కానీ అట్ ద ఎండ్ పెరుగు ఈజ్ ద మెయిన్ సేవియర్ అనమాట ఈ జర్నీకి. నిజమే పచ్చళ్ళు అవి వేడి చేస్తుంది, బట్ అట్ ద ఎండ్ ఈ పెరుగుతో తింటే అలా చల్లబడిపోద్ది అనమాట బాడీ. ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన నెయ్యి, వేడివేడి అన్నం, ఈ 2 ఉంటే ఎలాంటి పచ్చళ్ళు కారాలైనా అలా ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి అనమాట. ఇక్కడ మీకు మధ్యలో డబ్బా కనిపిస్తుంది కదా, ఆ డబ్బా నిండా నెయ్యి తీసుకొని వచ్చాము ఈ ట్రిప్కి. అందులో సగం అయిపోయింది అనమాట. అలా తిన్నాము. టైం 2:30 అయింది. మేము రూమ్ దగ్గర నుంచి బయలుదేరుతున్నాము దర్శనానికి. వన్స్ దర్శనం అయిపోగానే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేస్తాము. నానా స్టార్టా? అమ్మాయి నువ్వే ఎత్తుకుంటావు కదా, ఎవరికి ఇయ్యవు కదా. 14 kilometers షూర్. బ్యాగ్ పెద్ద కమిట్మెంటే ఇది. ఎట్లన్నారు కదా నానేమన్నారు, ఏమన్నారు నాన్న? ఏమంటున్నారు నాన్న?
నంది బాబోల్ని బాబోని భలే గంటెట్టింది ఎత్తుకుంటా అని మాటలే ఇంకో బాబో దగ్గరికి వెళ్ళేవరకాయలే. గుడి దగ్గరకు వచ్చేసాము. ఈస్ట్ గోపురం దగ్గర ఉన్నాం ప్రజెంట్. ఇక్కడ నుంచే దర్శనానికి వెళ్తాము. అండ్ దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తామన్నమాట. నేను దివ్య రమేష్ ఇదే ఫస్ట్ టైం అరుణాచలం రావడము. సో కొంచెం దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టి దర్శనానికి వెళ్దామని అనుకున్నాము. సో నేను రమేష్ ఏమో దీపం వెలిగిస్తున్నాము, దివ్యానేమో కొబ్బరికాయ కొట్టిందనమాట. తర్వాత ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసేసుకోవడమే. నమస్కారం చేయమ్మా. మంజాంగి ఏంటిది? నంది. నంది కాకులు అంట, కాకులు. ఏంటిది అది కనమ్మా? నంది అను. దండం పెట్టుకో. సాష్టాంగ నమస్కారం చేయి. తిను. కళ్ళకద్దుకొని తిను. ఇలా తిను. ఇగో ఎట్లా తిను. ఇప్పుడు కళ్ళకద్దుకొని తిను. తిన్నానా? దండం పెట్టు. గంట కొట్టడం అంటే తెలియాలి కదా.
అది మనం పట్టుకొని అది గంట కొడదాం. అది తీసుకుని పట్టుకో. నా అయ్యా ఏం కలదా ఏం కలదా సర్లే పద. దర్శనం అయితే చాలా చాలా త్వరగా అయిపోయింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత త్వరగా అయిపోతుందని చెప్పేసి. శివుని దర్శనం అయితే ఒక 10 నిమిషాల్లో అయిపోయింది. అమ్మవారి దర్శనం ఒక 20 మినిట్స్ దాకా టైం పట్టింది. ఓవరాల్గా 30 మినిట్స్లో దర్శనం కంప్లీట్ అయిపోయింది. బట్ మేము బయటకు వచ్చి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలంటే కొంచెం ఎండగా ఉంది. 3 అప్పటికి టైం అయింది. కొంచెం ఎండగా ఉంది అని చెప్పేసి ఇంకొక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ దాకా గుడిలోనే టైం స్పెండ్ చేసామన్నమాట అన్నీ చూస్తూ. సో ఇంకా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దామని చెప్పి 3:45 కల్లా టెంపుల్ నుంచి బయటకు వచ్చేసాము. ఇక్కడ మెయిన్ టాస్క్ అనమాట మా కైవల్యాన్ని స్టోలర్లో కూర్చోబెట్టడము. కూర్చుంటుందో లేదో అని అనుకున్నాము. బట్ పర్లేదు, స్టార్టింగ్ కొంచెం కూర్చోనని అనలే కానీ వన్ స్టోలర్ మూవ్ అవుతుంటే హ్యాపీగా కూర్చుందనమాట. ఈ ఓవరాల్ గిరి ప్రదక్షిణలో మాకు చాలా చాలా బాగా యూజ్ అయిన వస్తువు ఇదనమాట. ఈ స్టోలర్ మా బావగారు వాళ్ళది వేక్ష కోసం తీసుకున్నారు. మేము యాక్చువల్లీ స్టోలర్ తీసుకొని వద్దామనే ప్లాన్ లేదు. బట్ లాస్ట్ మూమెంట్లో తీసుకొచ్చేసామన్నమాట. కూర్చుంటుందో కూర్చోదో నేను డౌట్తో మళ్ళీ కార్లో ఎక్స్ట్రా లగేజ్ అవుతుంది ఇది ఎందుకులే అని తీసుకోలేదు. బట్ తీసుకొచ్చి చాలా చాలా మంచి పని చేసాము. నాకైతే మా కైవల్యం ఎంత ముద్దుగా అనిపిస్తుందో ఇక్కడైతే. బుద్ధి మంత్రాల్లో కూర్చుంది నిజంగా అసలు. గిరి ప్రదక్షిణ స్టార్టెడ్ అట్ 5 to 4, 10 to 4, 5 to 4. చూస్తున్నారు కదా మా కైవల్య ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో స్టోలర్లో కూర్చొని ముందుకు వెనక్కి ఊక్కుంటా ఎక్స్ప్లోర్ చేస్తుంది అనమాట మంచిగా. అండ్ గిరి ప్రదక్షిణ చేసే దారిలో మనకి 8 లింగాలు దర్శనం ఇస్తాయి కదా. సో ఇది మా ఫస్ట్ లింగం, ఇంద్రలింగం. ఇక్కడ దర్శనం చేసుకొని వచ్చేసాము. ఇంకా గిరి ప్రదక్షిణ మళ్ళీ స్టార్ట్ చేసాము. అండ్ ఈ ఇంద్రలింగం దగ్గర ఆగినప్పుడు మాకు ఒక విషయం తెలిసింది ఏంటంటే మా కైవల్య స్టోలర్లో ఎంజాయ్ చేస్తుంది. బట్ అది మూవ్ అవుతేనే ఎంజాయ్ చేస్తుంది అనమాట. వన్స్ ఆగింది అంటే ఇంకా మళ్ళీ దిగాలని అల్లరి చేసేస్తుంది. అది ఫస్ట్ లింగం దగ్గర ఆగినప్పుడు తెలిసిందనమాట. సో కంటిన్యూగా స్టోలర్ మూవ్ అవుతూనే ఉండాలి. మా గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 1 అవర్ అవుతుంది. సెకండ్ లింగం దర్శనం చేసుకోవడానికి వచ్చామన్నమాట. ఈ 1 అవర్లో నా ఎక్స్పీరియన్స్ చెప్పాలి అంటే నిజంగా చాలా టఫ్గా అనిపించింది. మెయిన్ రీజన్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ అయితే ఎదురు ఎండ పడుతుంది అనమాట. కైవల్యాకి చాలా ఇబ్బంది అనిపించింది. సెకండ్ కాళ్ళు కాలుతూనే ఉన్నాయి. థర్డ్ వన్ వచ్చేసరికి కొంచెం ట్రాఫిక్గా ఉంది, ప్లెజెంట్గా అనిపించలేదు. నాకు అమ్మకి దివ్యాకైతే కాళ్ళు కాలి సాక్స్లు కూడా వేసేసుకున్నాము. స్టోలర్లో ఎలా కూర్చోవాలో అలా కాకుండా మిగిలిన అన్ని రకాలుగా కూర్చుందనమాట మా అమ్మాయి. కాళ్ళు ఎత్తి కూర్చోవడము, పక్కన వేసి కూర్చోవడము, ముందు కూర్చోవడము, వాలిపోవడము, ఇలా ఇన్ని రకాలుగా కూర్చుంటే ఆ లంగా జాకెట్లో అంత కంఫర్ట్ ఉండదులే అని చెప్పేసి రామాన ఆశ్రమంకి వెళ్ళినప్పుడు లంగా జాకెట్ తీసేసి కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పేసి టీషర్ట్ అండ్ షార్ట్ వేసేసాను.
హారతి అద్దుకో, హారతి అద్దుకో, తీసుకో అద్దుకో. హారతి అద్దుకో, కన్నమ్మ ఇదిగో ఇట్లా అద్దుకో. అద్దుకో. చేయమ్మ, నమస్కారం చేయి. అమ్మవారికి దండం పెట్టు. అమ్మా నమస్కారం చేయి. దండం పెట్టు, దండం పెట్టు, అమ్మవారికి దండం పెట్టు. అయ్యో నమస్కారం చేయి, ఇంకా వెళ్దాం. కన్నమ్మ ఏంటి అయ్యి? పెట్టు ఫాస్ట్. కన్నమ్మ 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 ఓం పెట్టావమ్మా? అబ్బా పెట్టావా? అబ్బా పెట్టావా? ఏం పెట్టా? ఏమంటున్నావు? అలా పెట్టావు జింకకి? ఎలా పెట్టు? జింకకి ఆమె ఎలా పెట్టు? ఎలా పెట్టు? ఇలా ఇలా పెట్టాను, ఇలా పెట్టా. ఎలా పెట్టా? ఇలా పెట్టా. ఇదిగో నమస్కారం జీ. దండం పెట్టుకో. అమ్మయ్యా, సరే కూర్చో. ఇంకా వెనక్కి కూర్చో, కాళ్ళు అటు ఇటు వేయకుండా పక్కేస్తున్నాను. నమస్కారం, నమస్కారం. అమ్మవారికి నమస్కారం చేయమ్మా. నమస్కారం అండి అన్నమ్మ. కాళ్ళకు అద్దుకో, కాళ్ళు కింద పెట్టి, కాళ్ళు పైన పెట్టకూడదు. ఇప్పుడు పెట్టుకో, ఇప్పుడు పెట్టుకో. నమస్కారం చేసి, నమస్కారం చేసి.
raining రా. I can't feel my feet. సాక్స్ తినియా? నాయి కూడా తిని కొంచెం అక్కడక్కడే మంట వస్తున్నాయి. చిన్న దగ్గర మంట ఇంకో జాతి కొనుక్కొని వేసుకున్నాం. ముందు రాళ్ళు ఉంటాయంట. అవునా? అదే ఇప్పుడు కొనుక్కొని వేసుకున్నాం. హాఫ్ వే అయిపోయింది. ఆల్మోస్ట్ 3.5 hours అవుతుంది. 1.5 kilometer అరగంట పడుతుంది మాకు. మా అమ్మాయి కొంచెం కోఆపరేట్ చేస్తుంది ఎంతైనా కూర్చొని. ఎందుకు బాగా హ్యాండ్ ఓవర్ చేసుకునేవాడు. బాగా పాప బ్యాగ్ ఇవ్వమన్నా ఇవ్వట్లేదు. నానా హౌ యు ఆర్ ఫీలింగ్ నానా? హౌ యు ఆర్ ఫీలింగ్? అరే కనిపించట్లేదు నానా నేను లైటింగ్ లోకి వెళ్దాం. చెప్పు నానా హౌ యు ఆర్ ఫీలింగ్? ఆల్రైట్. అస్సలు నొప్పేలేవా? ఎలా అంటే నేను అమ్మ దివ్య అయితే సాక్స్ వేసేసుకున్నాము. నాన్నను నేనే ఎందుకో మా సాక్స్లు వేసుకోవాలి, తెచ్చుకొని కూడా వేసుకోవాలా. ఉత్తకాలతో నడుస్తామని 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణలో హాఫ్ ఆఫ్ ద వే అయిపోయింది. ఇంకా సగం ఉందన్నమాట. మా కైవల్యకి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేటప్పుడే ఆయిలో అని చెప్పి నిద్ర వస్తుంది అని అంది. బట్ 3.5 hours ఈ జర్నీని ఎంజాయ్ చేస్తూ నిద్ర అస్సలు పోలేదన్నమాట. ఇప్పుడు కూడా చాలా వరకు కంట్రోల్ చేసుకుంది. నిద్రపోవాలని చెప్పి రెప్పలు మూసి తెరుస్తూ ఉంది. ఫైనల్లీ అయితే నిద్రపోయింది. ఇంకా కూర్చొని బ్యాక్ కొంచెం నొప్పి వస్తుంది కదా వాళ్ళకైనా కానీ, సో రిలాక్సేషన్గా ఉంటుందని చెప్పేసి స్టోలర్ని లీన్ చేసాము. సో హ్యాపీగా బెడ్ మీద పడుకున్నట్టు పడుకోవచ్చు అనమాట. ఇంకో పక్క అమ్మకి ఫస్ట్ వేసుకున్న సాక్స్లు ఏవైతే ఉన్నాయో అవి చినిగి కొంచెం అరికాలలో మంట స్టార్ట్ అయింది. సో అందుకని ఆగి సెకండ్ పేర్ ఆఫ్ సాక్సెస్ వేసుకుంది. రాగి అప్ప చేసింటారు. గుంత పొంగనాలు. ఈ అమ్మాయి కూడా గుంత పొంగనాలు. చూపించు ఒకసారి. ఎలా ఉంది? చినిగినాయి. అమ్మాయి చినిగితేనే ఇంకో జత వేసింది. ఇప్పుడు నాది ఈ లెఫ్ట్ ఏం చినగలే, రైట్ది కొంచెం. అవి మందంగా ఉన్నాయి. ఇక్కడ బొక్క పడింది, ఇక్కడ బొక్క పడింది. అది ఇవి ఇక్కడ అమ్మాయి బాగా చినిగాయి. అమ్మ ఈడుస్తుంది. నాయంటే ఇది బాగా వేస్తున్నాను. వెంకన్న స్వామి అనుగ్రహించలేదంటవా? కట్రా 2 BHK కడుతున్నావు, 3 BHK కడుతున్నావు, డూప్లెక్స్ కడుతున్నావా? ఏంటి బండరాయి పెట్టారా? మరి ఏముంది అక్కడ చూడు, బండరాయి మీద బండరాయి కట్టివారా? ఎన్ని? 2 BHKనా 3 BHKనా? 3 పెట్టా. అదిగో నా ఇల్లు. అమ్మా బోత్ అని పెట్టకూడదు. చాలు, ఇంకా నువ్వు ఒక స్టేర్ కడితే చాలు. ఈ వయసులో ఒక స్టేర్ అయినా చాలు. చేసే కానీ కూడా ముందు ఓపుకోండి. అదిగో ఇక్కడ ఒక ప్రాజెక్ట్ ఉంది, ఫోటో తీసుకో. ఎంతమంది తమకు ఒక సొంత ఇల్లు కావాలని ఆ దేవుడి దగ్గరకు వచ్చి విన్నపించుకున్నారో చూడండి. నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ దేవుడు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వీళ్ళందరి కోరికను నెరవేర్చాలని. ఏం తింటున్నా కన్నమ్మా? ఆము బెల్ట్ పెట్టుకోమ్మా. బెల్ట్ పెడదామా? మూతి పెడదామంటావా? అమ్మా
లాస్ట్ లింగం ఈశాన్యలింగం. మా గిరి ప్రదక్షిణ జర్నీ స్టార్ట్ అయ్యి మోర్ దాన్ 5 hours అవుతుంది. ఈ ఓవరాల్ జర్నీలో నేను మా కైవల్యకి ఎన్ని థ్యాంక్స్లు చెప్పినా సరిపోదు. మేము స్టోలర్ తీసుకొని వచ్చాము, బట్ తను కూర్చోవడం ఒక ఎత్తు అయితే ఈ 14 kilometers తను హ్యాపీగా ఆ స్టోలర్లో కూర్చొని ఎంజాయ్ చేసింది. మమ్మల్ని ఎత్తుకోమని ఏడిపించలేదు. నేనైతే ఒక కొంత దూరం వరకు కూర్చుంటుందేమో, తర్వాత మళ్ళీ ఎత్తుకోవాల్సి వస్తుంది అని అనుకున్నాను ఇనిషియల్గా. బట్ నిజంగా మా కైవల్య అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అస్సలు అంటే అస్సలు ఇబ్బంది పెట్టలేదు. ఆ స్టోలర్ తీసుకొచ్చినందుకు 100% న్యాయం చేసిందనమాట. మన గ్రాండ్ పేరెంట్స్కి మన పేరెంట్స్కి అండ్ మనకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. హెల్త్ విషయంలో కానీ స్ట్రెంగ్త్నెస్ విషయంలో కానీ. మన గ్రాండ్ పేరెంట్స్కి 70 yearsలో వచ్చే డిసీజెస్ అన్నీ మన పేరెంట్స్కి 50 yearsలోనే వస్తున్నాయి. అండ్ ఇప్పుడు మనకైతే 30 yearsకే స్టార్ట్ అయిపోయాయి. నేను ఇప్పుడు ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, ఈ మా అమ్మగారికి ఆల్మోస్ట్ 75 years దాకా ఉంటుంది. ఎంత ఈజీగా నడిచేస్తున్నారో. మేము గిరి ప్రదక్షిణ ఎండుకు వచ్చేసాము, కానీ ఆమె చాలా ఫాస్ట్గా నడిచేస్తున్నారు. నేను దివ్య చూసి షాక్ అయిపోయి ఆమెతో మాట్లాడామన్నమాట. మీకు ఎలాంటి నొప్పులు అనిపించట్లేదు, ఇంత ఫాస్ట్గా ఎలా నడిచేస్తున్నారంటే, మేము రోజు పొలం పనులకి వెళ్ళే వాళ్ళం అమ్మ, మాకు ఇదంతా చాలా ఈజీగానే ఉంటుంది అని చెప్పేసి సింపుల్గా చెప్పేశారనమాట. మన జనరేషనే ఇలా ఉంటే మన కిడ్స్ జనరేషన్ ఎలా ఉంటుందో తలుచుకుంటుంటేనే నాకు భయం వేసేస్తుంది. ఈ చేంజ్ అంతా మనం తీసుకునే ఫుడ్ వల్ల లేకపోతే మనం చేసే వర్క్ వల్ల ఇలా అవుతుందో ఏమో తెలియదు, కానీ బేసికల్గా మార్పు మంచిదే అంటాము. బట్ ఇలాంటి మార్పు అయితే అసలు మంచిదే కాదు. ఇంక ఇవన్నీ పక్కన పెట్టేస్తే మా గిరి ప్రదక్షిణ అయితే ఒక ఎండ్కి వచ్చేసింది. మళ్ళీ ఈస్ట్ గోపురం దగ్గరకు వచ్చేసామన్నమాట. మాకు ఆల్మోస్ట్ కాదు 6 hours పట్టేసింది అనమాట. సో నాకైతే 6 hours అనేది కొంచెం లాంగ్గానే అనిపించింది. ఇంకా త్వరగానే నడవచ్చేమో, బట్ ట్రై చేసాము మ్యాక్సిమం. ఇంకా 6 hours అయితే పట్టింది. గుడి దగ్గరికి వచ్చి చూసేస్తే టెంపుల్ క్లోజ్ చేసేస్తుంది. సో దర్శనం చేసుకోవడానికి కుదరదు. మళ్ళీ రేపు మార్నింగ్ దర్శనం చేసుకుందాం అని అనుకుంటున్నాము. ఇప్పటికైతే బయట దండం పెట్టుకొని రూమ్కి వెళ్ళిపోవడమే. వెయిట్ మెయిన్ ఆకలి వేసేస్తుంది. రూమ్కి వెళ్ళిపోతే మళ్ళీ ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవాలి. బేసిక్గా ఇప్పుడు ఎవరికి ఓపికలు లేవు. రూమ్కి వెళ్ళిన తర్వాత ఫుడ్ ఆర్డర్ పెట్టి 30 to 40 minutes ఆ ఫుడ్ కోసం వెయిట్ చేసే ఓపిక అంతకంటే లేదు. సో వెళ్ళే దారిలోనే ఎక్కడ ఏ ఫుడ్ దొరికితే ఆ ఫుడ్ కొంచెం కడుపులో వేసేసుకొని రూమ్కి వెళ్ళిపోదాము ఉత్తమం అనిపించింది మా అందరికీ. సో అదే ప్రొసీడ్ అయిపోతున్నాం అనమాట. ఇంకా గిరి ప్రదక్షిణ విషయానికి వస్తే నాకైతే ఈ ఎక్స్పీరియన్స్ చాలా చాలా బాగుంది. నిజంగా ఎవ్రీ పర్సన్ లైఫ్లో ఒక్కసారన్నా కానీ గిరి ప్రదక్షిణ చేయాలి. ఈ ఎక్స్పీరియన్స్ ఉండాల్సిందే. ఆ అరుణాచల శివయ్య దయ వల్ల మాకు ఇన్నేళ్లకి ఈ గిరి ప్రదక్షిణ భాగ్యం దక్కింది. అలానే అందరికీ దక్కాలని కోరుకుంటున్నాను. సో ఇదనమాట మా Day 3 జర్నీ. Day 3 మొత్తం అరుణాచలంలో అలా గడిచిపోయింది. రేపు మార్నింగ్ అరుణాచలం నుంచి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మళ్ళీ ఆ శివయ్యని దర్శనం చేసుకొనే బయటికి వెళ్తాము అరుణాచలం నుంచి. అండ్ ఆఫ్టర్ దట్ మా డెస్టినేషన్స్ ఎక్కడెక్కడికి అని చెప్పేసి రేపటి వీడియోలో తెలుసుకుందాము. సో ఇంకా ఈ రోజుకి బాయ్ చెప్పేయడమే. వెయిట్ ఈ వీడియో స్టార్టింగ్లో నేను ఒక క్వశ్చన్ అడిగాను, గుర్తుందా? ఇన్ఫ్యాక్ట్ ఎవరికైనా గుర్తులేకపోతే మళ్ళీ ఇప్పుడు అడుగుతున్నాను. మా ఈ ఓవరాల్ ట్రిప్లో మాకు ఎంత ఎక్స్పెన్సెస్ అయి ఉంటాయో గెస్ చేయమని చెప్పేసి కామెంట్ చేయమని చెప్పాను. సో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎంత ఎక్స్పెన్సెస్ అయి ఉంటాయి అని చెప్పేసి. నెక్స్ట్ వీడియోలో మాకు ఎంత ఎక్స్పెన్సెస్ అయ్యాయి అని డీటెయిల్గా నేను మీకు చెప్తాను. కరెక్ట్గా గెస్ చేసిన వాళ్ళకి ఏమిద్దాం చూద్దామండి. ఏదో ఒకటి ప్లాన్ చేస్తాను కరెక్ట్గా గెస్ చేసిన వాళ్ళకి. మీరైతే గెస్ చేసి కామెంట్ చేసేసేయండి. సో ఇదనమాట ఈరోజు వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కైవల్య చల్లగుండ్ల యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. సాక్స్లు వేసుకున్నాకే ఇప్పుడు అమ్మ తీస్తుంది, 2 layers తీస్తుంది. నీ బ్యాగ్ ఉంటుంది చూడు పైన. లేయర్ నెంబర్ 1, లేయర్ నెంబర్ 2. సగం కిలోమీటర్లు నడిచామమ్మా ఫస్ట్ వాటితో. అబ్బో నీ కాలేరా? అలిగావా? నో వద్దు, అది డస్ట్ నానా. అలా అలగకూడదు చీటికి మాటికి. కన్నమ్మ
కైవల్య అంటే ఎక్కడుంది కనిపించట్లేదంట అమ్మమ్మ. ఎల్లు కనపడు. ఆచిపోయింది. అమ్మకి అమ్మకి. ఓయ్యా